వెల్కమ్ టు హోలిస్టిక్ ఐఏఎస్. దిస్ ఇస్ సి హరికృష్ణ. కృత్రిమ మేధ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కూడా సరళమైన అత్యంత సింపుల్ క్వశ్చన్ని మనం ఎంసీక్యూని ఆన్సర్ చేయలేకపోతున్నామా ఏంటి? సో నేను వాట్సాప్ ఛానల్లో హోలిస్టిక్ ఐఏఎస్ వాట్సాప్ ఛానల్లో అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చేసిన వారిలో 75% మంది ఆన్సర్ని తప్పిచ్చారు. ఎందుకు అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద కూడా మనం సరైన రీతిలో అర్థం చేసుకోలేకపోతున్నామా, లేదా మన కవరేజ్ ఆఫ్ ది సిలబస్ కానీ అండర్స్టాండింగ్ ఆఫ్ ది టాపిక్ కానీ సరిగ్గా లేదా? ఈ క్వశ్చన్ని చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది. సో అంటే ఆన్సర్ చేసిన వారిలో ఎందుకు చాలామంది తప్పుపోయారు అంటే స్పష్టమైనటువంటి అవగాహన లేకపోతే మీకు ఏఐ జమానా ఈరోజు మనం ఉన్నాం చూడండి, అది కూడా వర్కౌట్ అవుతుంది. సమాచారం అన్ని చోట్ల ఉంది, కానీ మనకు ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా సమాచారాన్ని చదువుకోవడం, గుర్తుపెట్టుకోవడం అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో నేను ఒక క్వశ్చన్ మీకు చూపిస్తాను. ఇది వాట్సాప్ ఛానల్లో అడిగినటువంటి క్వశ్చన్. దానికి సంబంధించిన లింక్ హోలిస్టిక్ ఐఏఎస్ వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది. మీరు ఇమీడియట్గా ఆ ఛానల్ జాయిన్ అయితే డెఫినెట్లీ మీకు చాలా ఉపయోగపడుతుంది. అయితే క్వశ్చన్లోకి వచ్చేద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ? మీకు తెలుసు, భారతదేశంలో ఇటీవల కాలంలో అణుశక్తికి సంబంధించిన చాలా నిర్ణయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అణుశక్తి విస్తరణ మీద చాలా దృష్టి సారిస్తున్నది. అయితే దీనికి సంబంధించిన కొత్త చట్టాలు ఇవన్నీ ఇప్పుడు చర్చలో ఉన్నాయి. అది పక్కన పెడితే ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి అణుశక్తి విభాగం ఆధ్వర్యంలోని ఇక్కడ ఉన్నటువంటి 4 సంస్థలు కేంద్రాల్లో మీకు ఏది ప్రభుత్వ రంగ సంస్థ? అంటే దీని అర్థం ఏంటంటే అణుశక్తి విభాగం ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంస్థలను మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరిశోధన అభివృద్ధి సంస్థలుగా, అదేవిధంగా పరిశ్రమలుగా, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్గా మనం ఇలా డివైడ్ చేసాం. ఇంకా ఎయిడెడ్ సంస్థలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ అడిగిన క్వశ్చన్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆన్సర్ చేసిన వారిలో దాదాపుగా మీరు తీసుకుంటే 75% తప్పిచ్చారు. ఎందుకు ఇలా తప్పిస్తున్నారు? సో ఇది మనం ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే చాలా జాగ్రత్తగా చదవాలి. అంటే క్వశ్చన్ని చూసి ఆన్సర్ని వెతికే క్రమంలో మనకు ఉన్నటువంటి కృత్రిమ మీద ఏ టూల్స్ మనకు ఉపయోగపడట్లేదా, లేదా మనము సరిగ్గా చదవట్లేదా, సరిగ్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవట్లేదా? సో ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి సో మీ ప్రిపరేషన్ కరెక్ట్గా తీసుకెళ్లాలనేదే ఆ ఉద్దేశంతోనే ఈ క్వశ్చన్ని మా ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునే ముందు 2026 సంక్రాంతి ఆఫర్ అనమాట. సో ఏంటి అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్ ఉంది చూడండి. దానికి సంబంధించినటువంటి కోర్సు 50% డిస్కౌంట్ అనేది మీకు జస్ట్ 1 or 2 డేస్లో ఎండ్ అయిపోతుంది. అదేవిధంగా 30% డిస్కౌంట్ ఎక్స్ట్రా, మళ్ళీ ఉన్న డిస్కౌంట్కి 30% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం పేపర్ మీద మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వెంటనే మీరు ఆఫర్ని తీసుకోండి. ఇక్కడ ఒకటి ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ సపరేట్గా ఆన్లైన్ క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉంటాయి. కలిపి చెప్పేది ఏమి ఉండదు. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్, తెలుగు అంటే తెలుగు. సో నేను పదే చెప్తున్న విషయం ఏంటంటే కలిసి చెప్పేటువంటి కోర్సెస్ మీకు ఉపయోగపడవు. మరీ ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అసలు ఉపయోగపడవు. సో అందుకని నా ప్రయత్నం ఏంటంటే ఇక్కడ సపరేట్గా మీకు పూర్తి స్థాయిలో క్లాసెస్ ఇవ్వాలన్నది, మీకు ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కోర్సులు డిజైన్ చేయడం జరిగింది. సో మీరు ఇమ్మీడియట్లీ దీనికి సంబంధించిన యాప్ మనకు డిస్క్రిప్షన్లో ఉంది, ఆ లింక్ ఉంది. సో వెంటనే మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఇక్కడ క్వశ్చన్కి సంబంధించిన విషయాలకు వచ్చేద్దాం. నేను అన్నాను డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ లేదా అణుశక్తి విభాగం ఆధ్వర్యంలో మీకు సంస్థలు వివిధ రకాలుగా విభజించారు. ఉదాహరణకు ఇక్కడ పరిశోధన అభివృద్ధి సంబంధించిన సంస్థలు. సో దీస్ సెంటర్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ విచ్ ఐ హావ్ గివెన్ హియర్, దే ఆర్ రిలేటెడ్ టు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ట్రాంబే ముంబైలో ఉంది. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ కల్పకం చెన్నైలో, రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్ టెక్నాలజీ మీకు ఇండోర్లో ఉంది. అదేవిధంగా వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ కోల్కతాలో. అట్లే మీకు ఇంకొకటి ఏంటంటే అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్, ఇది ఎక్కడ ఉంది అంటే సో ఇది మనకు హైదరాబాద్లో ఉంది. అలానే గ్లోబల్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ పార్ట్నర్షిప్, ఇది హర్యానాలో. అంటే ఇక్కడ ఢిల్లీకి దగ్గరగా. సో అంటే నేను ఏమంటున్నానంటే ఇవి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే పరిశోధన అభివృద్ధికి సంబంధించినటువంటివి ఇక్కడ నేను ఇచ్చినటువంటి 5-6 కేంద్రాలు. సో ఇది కాకుండా నెక్స్ట్ మీరు చూస్తే
ఇండస్ట్రీస్ అండ్ మినరల్ సెక్టర్ అన్నాను. అంటే పరిశ్రమలుగా విభజించబడ్డావు అనమాట. ఏది ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అయితేనేముంది. సో అదేవిధంగా మళ్ళీ హెవీ వాటర్ బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ. సో మీకు తెలుసు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అనేది ప్రధానంగా హైదరాబాద్లో ఉంది. హెవీ వాటర్ బోర్డ్ ప్రధాన కార్యాలయం మనకు ముంబైలో ఉంది. అలానే ఇంకొకటి బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ అనేది ముంబైలో ఉంది. ఇవి ఏమేం చేస్తాయనే అదే ఒక పెద్ద డిస్కషన్ మళ్ళీ. సో అది మళ్ళీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, మనకు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అణుశక్తి విభాగం ఆధ్వర్యంలో పిఎస్యుగా ప్రభుత్వ రంగ సంస్థగా ఏది ఉంది అని 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది కదా. సో ఇక నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే మీకు చూడండి, ఇక్కడ ఇవేమిటి అంటే ఇవి సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్గా మనం చెప్పొచ్చు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సో ఇండియా రేర్ అర్త్స్ లిమిటెడ్, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, భారతీయ నభీకియ విద్యుత్ నిగమ్ లిమిటెడ్. సో ఇక్కడ ఇచ్చినవి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. సో ఇందులో మనకేంటంటే ఇక్కడ భారతీయ నభీకియ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అనేది ఆప్షన్ అక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిలో నుంచి ఒకటే తీసుకున్నాం. సో మిగతావి ఏవి తీసుకున్నాం అనేది మీరు ఒకవేళ మళ్ళీ లెటర్స్ కమ్ బ్యాక్. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో భారతీయ నభీకియ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అనేది మొత్తం ఆన్సర్ చేసిన ఈ 44 మెంబర్స్లో మీరు తీసుకుంటే సో 11 మెంబర్స్ ఆన్సర్ చేశారు దీన్ని. సో భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అయితే 24 మెంబర్స్ ఆన్సర్ చేశారు, ఎక్కువ మంది. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఒక్కరే ఆన్సర్ చేశారు. అలానే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి డీటెయిల్స్ కనుక మీరు చూస్తే సో ఇది భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ R&D అనే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలోని కేంద్రంగా మనకు ఉంది. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ కూడా అదే విభజనలో లేదా ఆ క్లాసిఫికేషన్లో ఉంది. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అనేది పరిశ్రమలు అలానే మినరల్ సెక్టర్కి సంబంధించినటువంటి విభాగంలో ఉంది. ఇక మరి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్గా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నది ఏమిటి అంటే భారతీయ నభీకియ విద్యుత్ నిగమ్ లిమిటెడ్, దీనినే భావిని అంటారు. మీ అందరికీ తెలుసుకోవాల్సిన విషయం, తెలిసిన విషయం అని కూడా అంటాను నేను కొద్దిమందికి. ఏంటంటే భారతదేశంలో ఫస్ట్ స్టేజ్, మొదటి దశ అణు రియాక్టర్లు ఏవైతే మనకున్నాయో ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అంటారు, వాటిని నిర్మిస్తున్నది న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అయితే దేశంలో రెండవ దశ అణు రియాక్టర్లు, సెకండ్ స్టేజ్ అటామిక్ రియాక్టర్స్ ఏవైతే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఉన్నాయో వాటిని నిర్మించడానికి ఏర్పాటైనటువంటి సరికొత్త ప్రభుత్వ రంగ సంస్థ భారతీయ నభీకియ విద్యుత్ నిగమ్ లిమిటెడ్. సో ఆన్సర్ ఇక్కడ ఏ అన్నమాట. సో ఏ ఆన్సర్. సో అంటే ఏంటి, ఇది ఇక్కడ ఉన్న వాటిలో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్గా విభజించ వీలైనది, ఈ 3 కాదు. సో ఇలా మీరు ఆన్సర్ని చదువుకోవాలి. అంటే అందుకనే సో ఇన్ఫర్మేషన్ బేస్డ్ కాబట్టి మనం ఒకసారి చదివేస్తే గుర్తుంటుంది అన్నది కాదు. ప్రిపరేషన్కి సంబంధించి మరిన్ని ఇంకా మీకు విషయాలు కావాలంటే మీరు డెఫినెట్లీ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వాట్సాప్ ఛానల్ మాత్రం దానికి సంబంధించిన లింక్ ఇచ్చాము, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అదేవిధంగా హోలిస్టిక్ ఐఏఎస్ యాప్, శ్రీ హరికృష్ణాస్ హోలిస్టిక్ ఐఏఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.